జరుగుతుందా? ఎంత పర్సెంటేజ్ అయింది? నాది 16% అయిందన్న. 16 అంటే డిస్టెన్స్ మనమే రాసుకొని చేయడం కొద్దిగా బయట నుంచి తీసుకురావడం కొద్దిగా కావట్లేదు. మనమే కూర్చోబెట్టుకొని డబల్ ఓటు అనేటివి అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఎక్కువ ఏరియాలో అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అదే మనమే ఫోన్ చేసుకొని కొద్దిగా రాసుకొని కొద్దిగా ఇబ్బంది చేస్తున్నాం. అందుకే మనం సహాయం కోసం కూడా ఉంటారులే, పర్లే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన డేటాలో కొద్దిగా ఏమైనా తప్పుంటే కూడా చేయడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు ఫోటో ఇచ్చినారు, మనం స్కాన్ చేయాలంటే రాదు. ఇది మళ్ళీ వాళ్ళతో మంచిగా తెప్పించుకోవాలి. అంటే ఏమి ఫోటో స్కాన్ చేస్తాం, ఫోటో చిన్న కదా, ఫోటో స్కాన్ చేయాలి మనం. స్కాన్ చేసేటప్పుడు ఈ ఫోటో రావన్నమాట. ఫేస్ చిన్న ఉండి కనిపించుకోవడం అట్లా. డైరెక్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చేస్తున్నాము. వాళ్ళు మంచి ఫోటో పెట్టినారంటే ఆ ఫోటోని బట్టి క్యాప్చర్ చేసుకుంటాం. చేసినటువంటి నీట్గా పెట్టుకుని తెలుసు కదా. వాళ్ళు కాకపోతే కూడా మనం చెక్ చేస్తున్నాం యాక్చువల్గా కానీ వెంటనే ఇక్కడ మన దగ్గర రాకపోతే మాత్రమే కొద్దిగా 2002లో వచ్చినట్టు ఇక్కడ వేస్తారు కదా. ఇప్పుడు ఈ పర్సన్ 40,000 దాటి అంటే 2002లో ఆయన ఓటు ఉంటే ఆయన డీటెయిల్స్ ఇక్కడ రాస్తాం. అవును, వీళ్ళకి ఓటు లేకపోతే వీళ్ళ అమ్మ నాన్న కానీ, అమ్మ వాళ్ళ అమ్మ నాన్న కానీ, నాన్న వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఈ 6 మందిని మనం కన్క్లూడ్ చేసుకుంటాం. 6 మందిలో ఎవరు ఒక్క ఓటు దొరికినా కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తాం. వాళ్ళ కమిషన్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ వీళ్ళ డీటెయిల్స్ సరిగా లేకుంటే 2002లో ఓటు వేసినా కూడా వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్ అంటే ఇక్కడ ఎక్కిచ్చేసేయండి కొత్త దాని కింద, తర్వాత మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇవి రెండు దొరకకపోతే అట్ ప్రెసెంట్ ఉండే డీటెయిల్స్ దీన్ని డిజిటైజ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఎవరికైతే మ్యాప్ కాలేదో వాళ్ళకి మనం ఈ విధంగా ప్రూఫ్స్ ఉంటాయి. 1987 ముందు పుట్టిన వాళ్ళకి వాళ్ళది ఏదో ఒక ప్రూఫ్, 1987 తర్వాత పుట్టిన వాళ్ళది ఆయనది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నది ఎవరిదో ఒకటి వాళ్ళ ప్రూఫ్, 2004 తర్వాత పుట్టిన వాళ్ళవి ఆ పర్సన్ది ప్లస్ వాళ్ళ అమ్మ నాన్న, ఇట్లా ఇన్ని విధాలుగా ఉంటాయన్న. ఇందులో వాటర్ వైజ్ ఉన్నాయి అన్నమాట. ఇది సెకండ్ వర్షన్. ఫస్ట్ మ్యాపింగ్ అయిందంటే ఇబ్బంది ఉండదు. ముందు మ్యాపింగ్ అవసరం లేదు, మ్యాపింగ్ అవసరం లేదు, మ్యాపింగ్ అవసరం లేదు. మీరు ఏం చేయాల్సిందంటే ఇవాళ కాలం దొరకకపోతే 2002లో మీరు ఇదొక్కటి ఫిల్అప్ చేసి ఫోటో వేసి అప్లోడ్ చేయండి ఫస్ట్. అదే చేస్తున్నాం June 14 వరకు. దాని తర్వాత మీరు మళ్ళీ మీరు ఇచ్చిన పేపర్ ఉంటుంది కదా, దాని మీద మీరు ఇది చేయొచ్చు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటికి మనం డిజిటైజ్ చేసేస్తే తర్వాత జూలై 14 తర్వాత నుంచి ఈ ప్రూఫ్ లో ఇన్వోట్ తీసుకుంటాం మ్యాప్ కానీ. అంతే, కూర్చొని పని. వీళ్ళకి అవేర్నెస్ ఎక్కువ, వాళ్ళకి ఓటు పోగొట్టుకోకూడదు. ప్రతిరోజు కూడా వాళ్ళతో పాటే వస్తుంది. పొద్దున నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేసినా అన్ని ట్రాన్స్పరెన్సీగా ఒక గ్రూప్ పెట్టుకొని అందులో డీటెయిల్స్ అన్ని పెట్టుకుంటారు. మనం ఎంత పర్సెంటేజ్ అయింది, ఎవరెవరు ఏమైనా అన్ని డీటెయిల్స్ పెట్టుకుంటా మంచి పని చేస్తుంది. ట్రాన్స్పరెన్సీగా బాగా కష్టపడుతుంది. మంచిదమ్మా, చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళు చేయాల్సిన పని కూడా మీరే చేస్తున్నారు. మీరు బిఎల్ఓనమ్మా? మీరు బిఎల్ఓనే? అచ్చా, అంటే నలుగురు బిఎల్ఓ సార్? అచ్చా, అసిస్టెంట్. బాగానే జరుగుతుందా మీకు? అంటే ఎన్ని అవుతున్నాయి ఇప్పటికి పర్సెంటేజ్? ఇప్పుడు ఇంకా ఇనిషియల్ కాదు సార్, ఇప్పుడు వస్తున్నారు. 50% అంటే టోటల్ ఓటర్స్ వచ్చేది 50 వస్తున్నారు. 50 దగ్గర అయిపోతున్నాయి. మేము కూడా ఫీల్డ్లోకి వెళ్తున్నాం సార్, అక్కడే కూర్చొని రాసేస్తాం. టోటల్గా అయితే కంప్లీట్ చేయండి. డబల్ ఓట్లు ఉంటే సరే తీసేస్తాం, కానీ ఓట్లు మిస్ కాకుండా పెట్టుకున్నాం సార్. డూప్లికేట్ సోషల్ కోడ్ ఎక్కువ ఉంది, సపరేట్ పెట్టుకున్నాం. అది కూడా చేస్తాం. ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఏం లేవు సార్. ఒక బూత్, నా బూత్లో అయితే 20 వచ్చినాయి సార్. 20 వచ్చినాయి. అంటే డబల్ ఓట్స్ డెత్ అయినవి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాయి. వెరిఫై చేసుకుని ఎక్కడ ఉంటారో, ఏ బూత్ లో ఉంటారో వెరిఫై చేసుకుని ఆ బూత్ లో ఉన్న ఒరిజినల్ ఓటర్ ఐడి నెంబర్ తీసుకుని అక్కడ ఉంచాలో ఇక్కడ ఉంచాలో అడిగేసి ఒక చోట తీసేస్తాం.
అంటే ఎట్లా అడుగుతారు, ఫోన్ చేస్తారా? వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా కనుక్కుంటాం సార్. ఫోన్ చేస్తాం, ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి అడుగుతాం. ఇక్కడ లేమంటే కాల్ చేస్తాం సార్. లేదు మాకు ఇక్కడే కావాలంటే ఇప్పటికి తీసుకున్న ఫామ్ ఇస్తాము. తర్వాత లేదు అక్కడ ఇచ్చినారంటే అప్పుడు ఒక చెప్పి ఎక్కడ చోట అయితే వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు అడిగిన చోటే పెడతాం. ఉంటుంది కదా, ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అడిగిన చోటే పెడతాం. ఎక్కడో చోట ఉంటుంది వాళ్ళు పోదు. ఇంకా డెత్తులైనా పోతుంది సార్. డెత్తున్నట్టు సార్, డెత్తున్నట్టు పోవడమే బెటర్. మీరే ఫిల్అప్ చేస్తున్నారు ఇక్కడ? అంటే చదువుకున్న వాళ్ళు ఉంటే చేసుకోమని చెప్తున్నాము. చదువుకున్న వాళ్ళు ఇబ్బంది ఉంటే మేమే చేసేస్తాం. మంచిది, మీరు చేయడం కూడా బెటరే. కొద్దిగా మీ ఫిల్అప్ చేస్తున్నారు. పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి ఫిల్అప్ చేసి ఇస్తున్నారు మేడం. మంచి పని మీరు చేస్తే కొద్దిగా పర్ఫెక్ట్గా అంటారు. ఇచ్చినా కూడా మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫోన్ చేసి అడుగుతున్నాం. ఫోన్ చేసి మళ్ళీ కరెక్షన్స్ ఉంటే మేమే కరెక్షన్ చేసి అప్లై చేస్తాం. వాళ్ళు చేసుకోవచ్చు కూడా చేయండి, పాపం వాళ్ళు ఓటు పోతే ఇబ్బంది. లేదు సార్, చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిది, మిస్ కాకుండా చూడండి. జనరల్గా తగ్గుతానా ఓట్స్? అది షిఫ్ట్ అట్లా ఎన్ని పోతుంటాయి? ఆల్మోస్ట్ బూత్కి ఎన్ని వస్తుంటాయి? నా దాకా నా ప్లేస్లో అయితే 120 కన్ఫర్మ్ చేస్తుంది. 120 మెంబర్స్ 120 మెంబర్స్ కనపడ్డాను కదా. వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంది. వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇవ్వాలి మరి, ఇవ్వాలి కదా. అవును సార్. ఇంకా దీని ప్రాసెస్లోనే ఫ్రీ టైంలో నేను ఫాలోఅప్ చేసుకున్నాను. వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ వాళ్ళ డోర్ నెంబర్స్ కానీ తీసుకొని వాళ్ళ బంధువులు ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళు అడగడం కానీ చేస్తాను. సో ఆ విధంగా ట్రేస్ అవుట్ అయితే వాళ్ళకి చూడండి వాళ్ళ బంధువులే తీసుకొస్తారు. వాళ్ళు లేని పక్షంలో వాళ్ళ బంధువులే తీసుకొస్తారు. అట్లా మనకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళు రానప్పుడు మనం పోయి ఇవ్వాలి కదా. యాక్చువల్గా అయిపోతుంది సార్. ఎందుకంటే ఈ బిజీలో ఉండి కొంచెం నిలబడి అది కూడా అయిపోతుంది. కొంచెం ఫ్రీ టైం తీసుకోండి. ఎందుకంటే ఏది మిస్ కావద్దు. వాళ్ళు పాపం బీదోళ్ళు ఓటు పోయిందంటే వాళ్ళు ఏదో పోయినట్టు ఫీల్ అవుతారు. ఓటు పోయిందంటే చాలా ఫీల్ అవుతారు. రేపు పొద్దున దీన్ని బేస్ చేసుకొని రేషన్ కార్డు దీనిలోకి ఎఫెక్ట్ కొట్టినారంటే వాళ్ళు పాపం ఎటు కాకుండా పోతారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తారో తెలీదు. రేషన్ కార్డు లింక్ చేసినారనుకో ఓటు లేదు, రేషన్ కార్డు పోయిందనే పోతారు, స్కీమ్స్ పోతాయి. కాబట్టి ఎందుకంటే అంత స్లమ్ కాబట్టి ఒక్క ఓటు కూడా జునైన్ ఉండే ఓటు ఒక్కటి కూడా మిస్ కాలేదు. బాగా ఇచ్చినారే మీకు కలర్ డిపార్ట్మెంట్ బిఎల్ఓ వాళ్ళ కాడ ఉంటుంది కలర్, మన కాడ బ్లాక్ అండ్ వైట్. నువ్వు వాటి వైజ్ తీసి ఇచ్చింది చూసుకోమా. ఇది ఏ పోతుమ్మా? 218. 218. ఏం పేరు? కృష్ణమూర్తి. మహేంద్ర ఏం మిస్ కావు కదా, ఉండేటోళ్ళని మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఓటు పోతే అది ఎట్లా వాళ్ళు పబ్లిక్ ఇట్లా రాసుకొస్తే మనం ఎస్ఐఆర్ చేసి ఇక్కడ రాసి అంతే ఈజీ అవుతుంది, మనకి ఈజీ అవుతుంది. ఫాస్ట్ అవుతుంది. ఇంకా ఇవైతే ఇంకా ఈజీ అవుతుంది సార్. ఎవరైనా చదువుకున్న వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. చదువుకున్న వాళ్ళకి అంతేలే, రెండు పోతుంటే ఇక్కడ ఫిల్అప్ చేసి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అంతే. ఇది ఒక పేపర్ ఇచ్చి పంపిస్తాం సార్. ఒక 5-6 ఉంటాయి కదా సార్. మనం అవును, ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్నా సరిపోతుంది. ఫోటో తీసుకొని ఇచ్చినా సరిపోతుంది. ఈజీ అవుతుంది అన్నమాట. అవును, రెండు ఫోటోలు ఇక్కడ అయ్యింది.
సినిమా బాగుండవా బియ్యలు పర్లేదు. ఎట్లా మీరు అందరు ఇడికి వచ్చి ఫిల్అప్ చేసుకుంటున్నారా? ఇప్పటికి నా వరకు ఒక 40% అయింది సార్, డిజిటైజేషన్ చేస్తున్నాను. తర్వాత 90% ఇచ్చేసాం సార్, ఒక 10% మిగిలిన ఇది. ఇంకా వీళ్ళు అంటే నైట్ అయిపోవడం ఎక్కడ ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి మాక్సిమం నేను అందరి బిఎల్ఏ సహకారంతో పిలిపించుకుంటున్నాను సార్. ఈ మేడం పేరు వచ్చేసి రాధిక మేడం సార్, బిఎల్ఓ ఆమె చేస్తుంది మేడం. మూడు బూతులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఆరు ఉన్నాయి సార్. 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. ఇక్కడ ఇవి 2 వార్డు ఉన్నాయి సార్. అక్కడ 4th వార్డు ఒకటి, 5th వార్డు. బాగా జరుగుతుంది సార్. బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు లేని వాళ్ళకి ఫోన్ చేస్తున్నారా? ఏం సార్? లేని వాళ్ళకి ఫోన్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్. ఇక్కడ ఫోన్ నెంబర్ రాసి పెట్టుకుంటాము. ఇట్లా ఫోన్లు ఉంటాయి సార్. ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకు దాదాపుగా ఫోన్ చేసి వాళ్ళు చేస్తారు. అంటే అందుబాటులో ఉండే వాళ్ళు వస్తారు, లేకుంటే బిఎల్ఏ సహకారంతో మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ ఉండేటోళ్ళు అందరూ బీదోళ్ళు. రెండోది ఏమవుతుందంటే రేపు పొద్దున గవర్నమెంట్ ఏం డిసిషన్ ఉంటుందో తెలియదు. ఓటు లేకుంటే రేషన్ కార్డుకు లింక్ చేసినారంటే రేషన్ కార్డు పోతుంది. అంటే మేము తప్పులు చేయండి సార్, మా పరిధిలో మేము చేస్తాం. అదే బెనిఫిట్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి నష్టపోతారు. మీరు కొద్దిగా శ్రమైనా ఎవరికి మిస్ కాకుండా చేయండి. ఫిలప్ కూడా చేయాల్సి వస్తుంది. ఫిలప్ కన్నా ऐसा ఫిలప్ करते లేను. ఇది ఏం లేదు సార్, ఈ నెంబర్ వచ్చేసి 2002లో 27 మన కాన్స్టిట్యూషన్ సార్. ఇక్కడ భాగం అంటే మా పోలింగ్ బూత్ సార్. ఇది 831 సీరియల్ నెంబర్ లో ఓటు ఉందని మేము రాసి సంతకం పెట్టాం. ఒకటి మా దగ్గర ఉండేది పూర్తిగా రాస్తాం సార్. అంటే 2 రాయాలంటే మాకు టైం సరిపోదు కాబట్టి ఇది ఒక్కటి రాసి సంతకం పెట్టాం. అది సరిపోతుంది కదా. అందరు కలిసే చేసుకుంటారులే. సార్ బాగా ఎంజాయ్ చేసుకున్నాడు సార్. బాగా జరుగుతుందా? సార్ మా మేనత్త గారు మీకు బాగా తెలుసు సార్, టీ జీవరత్నమ్మ. జీవరత్నమ్మ సార్. మేడం గురించి మా ఊరి మేడం చాలా బాగా చెప్తారు సార్. మీ దగ్గర గురించి మిమ్మల్ని కలుసుకోవడం ఫస్ట్ టైం. ఇది 240. పర్లేదు పర్లేదు, కూర్చోండి సార్ ప్లీజ్. వద్దులే, అది మీ సీట్లే. పర్లేదు సార్, మీకంటే పెద్దవాళ్ళం కాదు సార్. ఇది 246 బూత్ సార్. వచ్చేసి వైసీపీ మాకు బాగా సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు సార్. అప్లికేషన్ తీసుకుంటున్నాం సార్. వాళ్ళు డీటెయిల్స్ రాసుకున్నాం, లేదంటే స్వామి ఫిల్అప్ చేసేసి ఇస్తున్నారు. వెరీ గుడ్. ఒకటి ఏమంటే ఓటు మిస్ కాకుండా చూడండి రేపు పొద్దున్న. ఎందుకంటే అంతా బీదవాళ్ళు. దీనికి లింక్ చేసినారంటే, రేషన్ కార్డుకి అట్లా లింక్ చేసినారంటే పొరపాటు గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటారో తెలియదు. రేషన్ కార్డు లింక్ చేస్తే మొత్తం రేషన్ కార్డు పోతే బీదోళ్ళు అన్ని బెనిఫిట్లు పోతాయి. పోకుండా ట్రై చేయాలి. ఖచ్చితంగా 100% చేస్తున్నాం సార్. అలాగే ఏం లేకపోయినా ఏదో ఒక మినిమం డాక్యుమెంట్ అనేది తీసుకుంటున్నాం. అది తీసుకోవాలి. డెత్ అంటే తీసేయండి, డెత్ డబుల్ ఓట్లు తీసేయండి. 2002 లేకుంటే ఈడ ఒకటి రాసేయండి సార్, ఇవల్ల అవసరం లేదని చెప్పిపోయినాడు. లేకుంటే కాబట్టి ఏ ఓటు కూడా తీయకుండా మాక్సిమం ట్రై చేయండి అని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అలాగే ప్రయత్నం అట్లే ట్రై చేయండి. అందరు బీదవాళ్ళు కాబట్టి ఇబ్బంది అవుతుంది. 205 అయితే నేను బాగానే అంటే మిస్ కానీ ఆకండి ఎవరు. ఎందుకంటే వీళ్ళకు రేపు పొద్దున రేషన్ కార్డు లింక్ చేసినారంటే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అంత బీదవాళ్ళు నష్టపోతారు. కాబట్టి వీలైన కాడికి ఒక డెత్, డబుల్ ఓట్స్ తప్ప
అన్నీ వచ్చేటట్టు చూడండి. ఏదైనా కొద్దిగా మీకు శ్రమ అయినా కొద్దిగా తిరిగి అయినా చేయండి. నాలుగో వార్డు ఇది. సునీల్ కుమారా? నాకు 5 ఉన్నాయి, ఆడ 3 ఉన్నాయి. నాకు క్లారిటీ ఉంది. నెంబర్ ఫోన్ లేదు. 8341599493. బాగా నాకు వచ్చింది. సునీల్ కుమారా? అన్న మాట్లాడుతున్నా. సునీల్ నరసింహన్ రెడ్డి. నువ్వు లేవాడా? నేను బూత్ కాడికి వచ్చాను. మీ బూత్ అవునా? నువ్వు జాగ్రత్త చూసుకోమా. ఈరోజు అంటే పర్లేదు, కొద్దిగా జాగ్రత్త చూసుకో, పొరపాటు జరగకుండా. ఏదో సరిగా రావడం లేదంటున్నారు. నీకు ఇబ్బంది లేకుండా చూసుకో. ఏదన్నా అంటే మేము చూస్తాం. ఇప్పుడు నుంచి కొద్దిగా రెగ్యులర్గా వచ్చి రికార్డ్ చేయాలి. అదే చేయమ్మా, నేను గుర్తుపెట్టుకుంటా ఖచ్చితంగా. అవును, తమిళనా? ఓకే ఓకే. కొంత ఇంట్రెస్టింగ్గా చేయాలి ఇది. మనకు రేపు పొద్దున చాలా ఇబ్బంది వస్తుంది. అదే అదేమ్మా. ఓకే అమ్మా. నువ్వే ఫిల్అప్ చేస్తున్నావా? మంచి పని లేదు. నీకు బాగా జరుగుతుందమ్మా. మీది ఈడ ఎవరు? బిఎల్ఓ మేడం అక్కడ ఉన్నారు సార్. వాళ్ళు గడ్డ స్ట్రీట్ మీద ఉన్నారు చాలా మంది. బిఎల్ఓ మన బిఎల్ఏ ఎవరు? వార్డు 5 కదమ్మా? 7th వార్డు ఇక్కడ పెట్టారు. అచ్చా అచ్చా. మీకేం ప్రాబ్లం ఉందమ్మా? ఏం లేదు కదా? అంత బాగా జరుగుతుంది. ఓటు పోకుండా చూసుకుంటే మీది మీ వాళ్ళది కూడా. రేపు పొద్దున్న రేషన్ కార్డు లింక్ చేసినా చేస్తారు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఏం సార్ అట్లా చూస్తుండా? నువ్వు ఓటు ఎక్కించుకుంటాడా? తీసుకో, ఫిల్అప్ చేసి ఇప్పుడు తీసుకో ఫారం. ఇస్తారు. 18 సంవత్సరాలు 20 అంటే ఇచ్చేస్తారు. 20 సంవత్సరాలు అంటే ఫారం. అందరి ఫోటోలు తీసుకొని వచ్చి ఫిల్అప్ చేయించు. మనం పిలుచుకోండా, ఆధార్ కార్డు తీసుకొని వచ్చుకో, అన్ని ఫిల్అప్ చేస్తారు. ఒకవేళ మీ వాళ్ళు చదువుకుంటే మీరే ఫిల్అప్ చేసుకుంటే తెచ్చేయండి. వీడికి రండి, వీళ్ళే ఫిల్అప్ చేసి ఇచ్చారు. ఫిల్అప్ కడితే నీ కూతురు ఏది? ఏం ఇబ్బంది లేదు కదమ్మా? బిఎల్ఏలు వస్తున్నారా? ఓకే ఓకే. వన్ టౌన్లో గడ్డ మీద కిస్వా సంస్థ వారు
ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వార్డుల వాళ్లకు మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ షామ్యాన్ వేసుకొని 15 రోజుల నుండి దాదాపు 40 మంది పైనే ఇక్కడ వీళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 50 మంది ఉంటారు. అందరు కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భోజన విరామం తప్ప ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా అందరు కూడా మంచి సర్వీస్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఇంత మంచి సర్వీస్ కర్నూలులో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. అంటే దాదాపుగా 15 రోజులు పైన వీళ్ళు ఈ సర్వీస్ ఇవ్వబట్టి ఎవరైతే ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది చదువు తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, చాలామంది బీద వాళ్ళు ఉంటారు. ఆ బీద వాళ్ళందరికీ కూడా ఫామ్స్ ఫిలప్ చేసి వాళ్ళ ఓటు పోకుండా వాళ్ళ ఓటును కాపాడేదానికి ప్రజాస్వామ్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ కిష్వా గ్రూప్ వాళ్ళు చేయడం, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చేయడం నిజంగా చాలా అభినందనీయం. ఇక్కడ వాళ్ళు ఓటు పోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉండే వాళ్ళకు కూడా సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఈ సర్వీస్ అందజేసి నెల రోజులు వాళ్ళు కష్టం పడుతున్నారంటే నిజంగా వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా వాళ్ళందరికీ గవర్నమెంట్ సన్మానం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే కర్నూలు పట్టణ ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారు. వీళ్ళని ఆదర్శంగా కిష్వా సంస్థ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందరికి రావాలని, చదువుకున్న యువకులు కూడా ముందరికి వచ్చి ఇటువంటి సేవ చేయాలని అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ ఇంత మంచి సేవ అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ఈ కర్నూలు పట్టణ ప్రజలందరి తరపున కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇది ఓటు అనేది చాలా విలువైనది. ఈరోజు ఓటు పోయిందంటే మళ్ళీ ఓటు ఎక్కించుకోవడం చాలా సమస్యతో కూడినటువంటి కష్టతరమైనటువంటి విషయము. కాబట్టి అందరూ కూడా ఓటు పోకుండా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఫిలప్ చేయించుకొని పోయి బిఎల్ఓల దగ్గర ఓటు ఎక్కించుకోండి. లేదంటే ఆ ఫామ్ ఫిలప్ చేసి బిఎల్ఓకు మీరే ఇచ్చినా కూడా మీ ఓటును కాపాడుకోవాలి. రేపొద్దున ఓటుకు రేషన్ కార్డు లింక్ చేసే అవకాశాలు ఉన్నాయి. రేషన్ కార్డును ఓటుకు లింక్ చేశారంటే రేపొద్దున ఇప్పుడు ఓటు పోతే రేషన్ కార్డు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓటు అనేది మీ హక్కు, మీకు చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకొని ఈ ఓటు హక్కును అందరూ కూడా ఇంట్రెస్ట్తో మీరే వచ్చి ఫిలప్ చేయించి బిఎల్ఓకి ఇచ్చి మీ ఓటును మీరు కాపాడుకోవాలని అందరు కూడా మనవి చేస్తూ కిష్వా సంస్థ వారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. शुक्रिया जी, बहुत शुक्रिया. नहीं आप इतने अच्छा काम करें. సార్కి పిలుచుకురానే ఫస్ట్ చెప్పేస్తాం అన్నకి, అన్నని పిలుచుకురాలేదు అంటే మిమ్మల్ని అడిగి వేయడం బెటర్ కదా. షామేనా గోటు అయిపోయి ఉంటాడు. అదే ఎండలో కూర్చుంటున్నారు కదా, వీళ్ళకి కూడా లేదు. షరీఫ్ చెప్పినా తెచ్చేస్తా. कैसे है भाई?